చాలామంది జిమ్లో వర్కౌట్ అయ్యాక వచ్చిన పంప్ వెయిన్స్ చూసి అడుగుతున్నారు, బ్రో సీక్రెట్ ఏంటి అని. నిజం చెప్పాలి అంటే ఆ వెయిన్స్ సీక్రెట్ కాదు, ఆ వెయిన్స్ వెనక ఉన్న కన్సిస్టెన్సీయే సీక్రెట్. Welcome to day 7 of my recom series. నా 200 పుషప్స్ అండ్ 60 డిప్స్ ఈవినింగ్ వర్కౌట్తో పాటు చేస్తుంటే నా వర్కౌట్లో బెస్ట్ ఇవ్వలేకపోతున్నా. సో అది మార్నింగ్కి షిఫ్ట్ చేసుకున్నా. 60 డిప్స్ మాత్రం ఈవినింగ్కి షిఫ్ట్ చేశాను. ఈవినింగ్ ఫుల్ డే పుల్అప్స్, బార్బెల్ రోస్, లాట్ పుల్ డౌన్, తర్వాత ఈజెడ్ బార్ కర్ల్ అండ్ హ్యామర్ కర్ల్. ప్రతి రెప్లో ఒక గోల్, లాస్ట్ వర్కౌట్ కన్నా బెటర్ పెర్ఫామ్ చేయాలి అని. వర్కౌట్ అయ్యాక మిర్రర్ ముందు నిల్చుంటే క్రేజీ పంప్, వెయిన్స్ ఫుల్గా పాప్ అయ్యాయి. చూడడానికి సూపర్ ఉంటుంది, కానీ ఈ పంప్ కొన్ని గంటల్లో పోతుంది. వెయిన్స్ కూడా నార్మల్ అయిపోతాయి, కానీ ఆ పంప్ వెనక ఉన్న డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ మాత్రం పర్మనెంట్. నైట్ ఇంటికి వచ్చాక 5000 స్టెప్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఎక్స్క్యూజ్ చెప్పకుండా అలా మా డాగ్స్తో 5K స్టెప్స్ కూడా కంప్లీట్ చేసేసా. ఫైనల్లీ రికవరీ మీల్ కంప్లీట్ చేసి ప్రాపర్ స్లీప్తో ఈ డేనైతే ఎండ్ చేసా. ఎందుకంటే మజిల్స్ వర్కౌట్ టైంలో కాదు, రికవరీ టైంలోనే బాగా బిల్డ్ అవుతాయి.